కీర్తన గ్రంథం 34వ కీర్తన 9వ వచనం చదివితే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి, అప్పుడు మీకు ఏమీ కొదవ రాదంట. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. మనం భక్తులమే, కానీ భక్తులైన మనం దేవుని యందు భయభక్తులు ఉంచాలి. కొందరికి భక్తి ఉంటే భయం ఉండదు, కొందరికి భయం ఉంటే భక్తి ఉండదు అనే మాట మనం వింటుంటాం. కొందరికి భయం ఉంటుంది. దేవుడు ఆయన ఎవరు సమీపించరాని తేజస్సులు నివసించే దేవుడు, భయం ఉంటుంది కానీ భక్తి చేయలేని పరిస్థితి. కొంతమంది భక్తి చేస్తుంటారు కానీ భయం ఉండదు. గుడిలో ఉన్న పిల్లికి భయం ఉండదు అంటారు కదండి. భక్తి చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, చర్చిలో ఉంటారు, మేము క్రైస్తవులని చెప్పుకుంటుంటారు, కానీ భయం లేకుండా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక భక్తులారా మీ పాదములు త్రొట్టిల్లకుండా ఉండాలంటే, భక్తులారా మీరు కాపాడబడాలంటే, ఒక భక్తుడికి ఉండవలసిన అనుభవాలు ఏంటంటే దేవుని యందు భయభక్తులు ఉంచాలంట. భయభక్తులు అంటే ఎలా ఉంటుంది? భయభక్తులు ఉంచాడు. భయభక్తులు గల వారి కోసం దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయి. వారికి ఏ కొరత లేకుండా ప్రభు కాపాడుతాడు. ఓ భక్తుని విధానాలు ఎలా ఉంటుంది, దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తుని స్థితిగతులు ఎలా ఉంటాయి అని మనం గమనిస్తే, బైబిల్లో మనం తరచుగా ధ్యానించిన మాటలే. ప్రియులారా, అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడై నోవహు తన ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను సిద్ధం చేశాడంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. నిజంగా అతడు భయభక్తులు గలవాడే అయితే, అతడు భక్తుడైతే, దేవుని యందు భయభక్తులు గలవాడైతే, అతడు తన ఇంటి వారి రక్షణను గురించి ఆలోచిస్తాడు. తన కుటుంబాన్ని, తన కుటుంబ క్షేమాన్ని కోరుకుంటాడు. నా కుటుంబం రక్షించబడాలి. అమెరికా వెళ్ళాలని ఎంతమంది కోరుకుంటారంటే చాలామంది చేతులు ఎత్తుతారు. ఆస్ట్రేలియా వెళ్ళాలంటే ఎంతమంది కోరుకుంటారు, చేతులు ఎత్తుతారు. పెద్ద 3 స్టేర్ బిల్డింగ్ కట్టాలి, ఎందుకంటే ఫ్యూచర్లో వరదలు వచ్చిన ఇబ్బంది ఉండదు కనుక. ఒక 2 ఫ్లోర్ తడిచిపోయినా ఒక ఫ్లోర్లో ఉండొచ్చు. ఎంతమంది ఆశపడుతున్నారంటే చేతులు ఎత్తుతారు. ఏంటండి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆడి కారులో ఎంతమంది తిరగాలనుకుంటున్నారని అడిగామనుకోండి, ఏంటండి చాలామంది చేతులు ఎత్తుతారు. నేను అంటాను ప్రియమైన వర్లరా, ఇది కాదు మన దాహం, ఇది కాదు మన దప్పిక. ఇవన్నీ ప్రభు ఇస్తాడు, అది వేరే విషయం. ఒక విశ్వాసిగా, ఒక సేవకుడు ఉండవలసిన దాహం ఏంటంటే, నేను నా ఇంటి వారు రక్షించబడాలి. రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? నేను నా ఇంటి వారు దేవుని సేవిస్తాము, యెహోవాని సేవిస్తాము. నా ఇంటి వారు రక్షణ కోసం ఒక ఓడను సిద్ధపరచాలి. నా ఫ్యామిలీ ప్రభులో ఉండాలి, నా పిల్లలు ప్రభులో ఉండాలి. నేను ఈ మధ్య విజిటింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది అన్నారు, అయ్యా మాకు ఏమొద్దయ్యా, మాకు ఆస్తులు ఐశ్వర్యాలు ఏం లేవు, మేము మా పిల్లలు ప్రభులో ఉంటే చాలు, మా యవ్వన ఆడపిల్లలు కాపాడబడితే చాలు, మా పిల్లలు దేవునిలో ఉండి ఎదిగితే చాలు, ఈ ఆశీర్వాదం చాలా మాకు అని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. తన ఇంటి వారి రక్షణ కోసం అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఏంటి అది వరకు చూడని సంగతులు? దేవుడు తనకు బోధించిన మాట ఏంటంటే, భక్తిహీనులందరి మీదకి ఒక తీర్పు రాబోతుంది. అదే జలప్రళయం. దేవుడు సృష్టించిన సృష్టి అంతా నాశనం చేయబడబోతుందండి. అది నోవహుకు దేవుడు బయలుపరిచిన ప్రకటన. భక్తిహీనులందరూ వరదలో కొట్టుకెళ్ళిపోతారు, భక్తిహీనులందరూ జలప్రళయంలో మునిగిపోతారు. ఆ ప్రళయం నుండి నీ కుటుంబం తప్పించబడాలంటే నీ ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను సిద్ధపరచుకోమని ప్రభు చెప్పారండి. దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ భక్తుడు తన ఇంటి వారి రక్షణ కోసం ఓడను కట్టుకున్నాడు. చరిత్ర మనకు తెలుసండి. దేవుని కుమారులు మనుష్య కుమార్తెలు చక్కని వారిని చూచి తమ మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటున్నారు. దేవుని కుమారులు మనుష్య కుమార్తెలు అని రాయబడింది. ఎవరు దేవుని కుమారులు? దేవుని వాక్యం ఎవరైతే కలిగి ఉన్నారో, దేవుని వాక్యం ఎవరి ఎద్దుకైతే వచ్చిందో, దేవుని వాక్యాన్ని ఎవరైతే పొందారో వాళ్ళే దేవుని కుమారులు. వాళ్ళ మనుష్య కుమార్తెలు అంటే దేవుని వాక్యం లేని వాళ్ళు. వాక్యం పొందిన పరిశుద్ధులు వాక్యం పొందని వాళ్ళతో సహవాసం చేశారు, సాంగత్యం చేశారు, మనసుకు నచ్చినట్లు మెచ్చినట్లు ప్రవర్తించడం జరిగిందండి. అదే ప్రళయానికి కారణమైంది.
నోవాహు తన ఇంటి వారి రక్షణ కోసం భయభక్తులు కలిగిన ఒక తండ్రి, భయభక్తులు కలిగిన ఒక నాయకుడు తన ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను సిద్ధపరిచాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మీరు చూడండి, ఇప్పుడు వరకు భూమి మీద పుట్టిన మనుషులు ఎందరో పెద్ద పెద్ద ఓడలు తయారు చేశారు. దాంట్లో టైటానిక్ ఓడ కూడా ఒకటి, టైటానిక్ షిప్ కూడా ఒకటండి. ఆ టైటానిక్ షిప్ని తయారు చేసిన వాడు అన్నాడంట, సాక్షాత్తు దేవుడే వచ్చి ముంచాలనుకున్న ఈ ఓడను ముంచలేడు, అంత అద్భుతంగా దీన్ని చేశాము. సాక్షాత్తు దేవుడే వచ్చి, ఓవర్గా లేదా కొంచెం, ఇది కొంచెం ఓవర్గా లేదా? మొత్తం మీద ఏంటండి, ఆ ఓడ మునిగిపోయింది, వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇంత పెద్ద జలప్రళయంలో ఓడ మునిగిపోకుండా ఉండడానికి, నోవాహు యొక్క ఓడ మునిగిపోకుండా ఉండడానికి, దేవునియందు భయభక్తులు గల ఆ భక్తుని ఓడ మునిగిపోకుండా ఉండడానికి, ఓడలో ఉన్న వాళ్ళందరూ కాపాడబడ్డానికి కారణం ఏంటంటే, పెద్ద పెద్ద జ్ఞానులు వాళ్ళందరూ కూడా ఆలోచించి, పరిశీలించి, అధ్యయనం చేసి తెలియచేసిన విషయం ఏంటంటే, ఆ ఓడ కొలతను బట్టి అది మునిగిపోలేదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అద్భుతమైన కొలతను దేవుడు ఇచ్చాడు ఓడకి. చదవగలిగితే చదవండి ఆ ఓడ కొలతలు ఏంటో. ఆదికాండము 6వ అధ్యాయము 15వ వచనం. నీవు దాన్ని చేయవలసిన విధం ఏమనగా, ఆ ఓడ 300 మూరల పొడుగు. బాగా వినాలి మీరు, ఇక్కడ మనం ధ్యానిస్తాం ఇక్కడ ఈ టాపిక్. ఆ 300 మూరల పొడుగు, 70 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు గలదై ఉండవలెను. 300 మూరల పొడుగు అండ్ 70 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. పొడుగు ఎంత ఏంటండి? మూరల గీరలు అంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి 300 చెప్పండి, 300, 50, 30. ప్రైజ్ లార్డ్. ఈ నంబర్లో కూడా ఒక ఉపదేశం ఉంది, నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాడు. 30 అనేది దేనికి సాదృశ్యం అంటే, యేసుక్రీస్తు వారు తన 30వ ఏట బాప్తిస్మం పొందాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మన భయభక్తులు గలవాడు తన ఇంటిని ఎలా రక్షించుకుంటాడు, తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడు, ఒక కుటుంబం ఎలా రక్షించబడుతుంది ప్రళయం నుండి, ఉగ్రత నుండి. ఇప్పుడున్న ఈ భూమి, ఎన్ని వరదలు వచ్చిన పెద్ద సమస్య ఏం లేదు, ఎందుకంటే నీళ్ల వల్ల నష్టం ఏం లేదు భూమికి. నెక్స్ట్ ఈ భూమి దేని ద్వారా అది నష్టం అవుతుందంటే, అగ్ని ప్రళయం రాబోతుంది. అగ్ని చేత ఈ పంచభూతాలు అగ్ని చేత కాల్చబడుతుంది అని ఉందండి. ఇప్పుడు ఎన్ని ప్రళయాలు, వరదలు ఇవన్నీ వచ్చినా అది కొంతవరకే డ్యామేజ్ చేస్తుందేమో, కానీ ఇప్పుడున్న ఈ భూమి రాబోయే కాలంలో అగ్ని చేత తగలబడిపోతుంది. అగ్ని కొరకు నిలవ చేయబడి ఉందండి. అగ్ని చేత ఒకరోజు భూమి కాలిపోతుంది. మరి ఈ ప్రళయం నుండి, లేకపోతే ఈ అగ్ని ప్రమాదాల నుండి మనం తప్పించబడి దేవుని ఎదుట మనం నిలబడేటకు శక్తి గల వారగునట్లు మన ఇల్లు, మన కుటుంబం కాపాడబడాలి, రక్షించబడాలి. దానికి నోవాహు ప్రియులారా 30 అనేది దేనికి సాదృశ్యం అంటే, బాప్తిజానికి. యేసుక్రీస్తు ప్రభువు తన 30వ ఏట బాప్తిస్మం పొందినట్లు మన వాక్యంలో చూస్తున్నాం. మన కుటుంబం రక్షించబడాలి, బాప్తిస్మం పొందాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. తన 30వ ఏట యేసయ్య సేవను ప్రారంభించారు. బాప్తిస్మం పొందిన ప్రతివాడు ప్రతిరోజు మన మనసులో చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనతో పాటు నేను పాపానికి మరణించాను. దేనికి మరణించావు? రోజు చెప్పుకుంటుండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక శవం, నేను పాపానికి మరణించాను. శవాన్ని వెంటనే రెచ్చగొట్టు, రెచ్చిపోతుందండి. అది శవంలో చలనం ఉండదు. నీ పాత స్నేహితులు, పాత పరిచయాలు, పాత పద్ధతులు ఆయా సందర్భాలు తొంగి చూసినప్పుడు ప్రియులరా, అవి ఎంత ప్రయత్నించినా, వారు ఎంత ప్రయత్నించినా, నువ్వు క్రీస్తుతో పాటు మరణించావు, క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డావు. ఎప్పుడు నువ్వు నెమరు వేసుకుంటుండాలి, తలంచుకుంటుండాలి, నేను లోకానికి చనిపోయాను, నేను లోకానికి చనిపోయాను, నేను పాపానికి చనిపోయాను, నేను పాపానికి చనిపోయాను, నా యేసుతో పాటు నేను పాతి పెట్టబడ్డాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దీన్ని మన మనసులో అనుకుంటా ఉండాలి. చెప్పండి, నేను పాపానికి చనిపోయానని చెప్పండి. నేను పాపానికి చనిపోయాను,
నేను యేసుతో పాటు పాతి పెట్టబడ్డాను, నేను పాపానికి చనిపోయాను, నేను లోకానికి చనిపోయాను, నా స్వచిత్తానికి నేను చనిపోయాను, నా చిత్తం ఏమాత్రం జరగదు, నా దేవుని చిత్తమే నెరవేర్చబడాలి, నా యేసుతో పాటు నేను పాతి పెట్టబడ్డాను. చప్పట్లో కొంతమంది అర్థమైందండి, దొంగలు. నా యేసుతో పాటు నేను పాతి పెట్టబడ్డాను, నా యేసుతో పాటు నేను పాతి పెట్టబడ్డాను, నా యేసు తిరిగి లేచినట్లు నేను తిరిగి లేవబోతున్నాను, నేను పునరుద్ధానపు శక్తితో లేవబోతున్నాను. హల్లెలూయా. ఇవి ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ప్రియులారా, పేతురుతో యేసుప్రభు అంటాడు, నీవు యవ్వనుడై ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చిన చోటుకంతా నీవు వెళ్ళావు, కానీ నీకు ఒకరోజు వృద్ధాప్యం వస్తుంది, నువ్వు ముసలివాడిగా మారుతావు. అప్పుడు నువ్వు నీ చేతులు చాపితే వేరొకడు వచ్చి నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకి ఆయన నిన్ను తీసుకెళ్తాడు. లోకానికి చనిపోవడం అంటే ఒకప్పుడు మన ఇష్టం, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే తింటాను, నాకు ఇదే ఇష్టం అని మాట్లాడుతున్నంటే ఇంకా నీవు లోకానికి చావలేదు. నా ఇష్టం, నేను ఆయనే చేసుకుంటాను, నేను ఆమెనే చేసుకుంటాను, నా ఇష్టం, నేను ఇలాగే బతుకుతాను అంటుంటే నీవు ఇంకా లోకానికి చావలేదు. నీ పిల్లలు నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా లైఫ్, నా బ్రతుకు, నా మీద ఏంటి, నీ పెత్తనం ఏంటి, నీవు చెప్పినట్లు నేను ఎందుకు వినాలి అని అంటున్నారంటే దాని అర్థం ఏంటంటే ఇంకా లోకానికి చావలేదు, ఇంకా పాపానికి చావలేదు, ఇంకా స్వచిత్తానికి చావలేదు, ఇంకా స్వనీతికి చావలేదు. కనుక మన కుటుంబాన్ని గురించి బాధ్యత తీసుకుని నా కుటుంబం అంతా ఓడలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాప్తిస్మం పొంది ప్రతిరోజు 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 అలా మనం లోకానికి చనిపోతున్న ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు చెప్పారండి, ఒక మంచం మీద ఇద్దరు పడుకొని ఉంటారు, ఆయన రాకడ వచ్చినప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ప్రైజ్ ది లార్డ్. 100 మందిలో 50 మంది మాత్రమే ఎత్తబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఒకే మంచం మీద పడుకున్న వాళ్ళు ఎవరంటే తల్లి బిడ్డ కావచ్చు, తల్లి బిడ్డ ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు, ఇద్దరు అక్క చెల్లెలు ఒకే మంచం మీద పడుకుని ఉండొచ్చు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒకే మంచం మీద పడుకుని ఉండొచ్చు, లేకపోతే భార్య భర్తలు ఇద్దరు ఒకే మంచం మీద పడుకుని ఉండొచ్చు. ఒకే ఇంట్లో వాళ్ళు, ఒకే చర్చికి వచ్చేవాళ్ళు, ఒకే బల్లలో పాలు పంపులు పొందిన వాళ్ళు కావచ్చు, ఒకే ఇంటి సభ్యులు, కానీ ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఆ ఎత్తబడిన వాళ్ళు ఎవరంటే లోకానికి పాపానికి మరణించిన వారై క్రీస్తుతో పాటు మరణించి సమాధి చేయబడిన వాళ్ళు. ఆ పునరుద్ధానపు బలమును ఆ రోజు పొందుకొని తిరిగి లేస్తారు. కాబట్టి ఓడలో ఆ 30 అనే నంబర్ దేనికి సూచనగా ఉందంటే బాప్తిస్మం పొందాలి, రక్షణ పొందాలి, ప్రభుని తెలుసుకోవాలి. ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే ప్రియులారా, మీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోండి. ఆలస్యం చేయొద్దు. ఏమో మనకు తెలియదండి, మరణం ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఎంతమంది మన వరదలో చిక్కుకొని ఎవరైనా ఊహించారా, ఎవరైనా అనుకున్నారా? కొన్ని విషయాలు వింటుంటే చాలా వేదనగా ఉంటుంది. ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు, హఠాత్తుగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. కనుక మన ఈ లోకంలో ఒకవేళ ఈ భౌతికమైన ప్రాణాలు మనం పోగొట్టుకున్న దేవుని రాజ్యంలోకి వెళ్ళి ప్రవేశించాలి అంటే 30 అనే నంబర్ బాప్తిజానికి, రక్షణ అనుభవానికి సాదృశ్యం. రక్షణ పొందాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా 50 అనే నంబర్, 50 మూరల వెడల్పు. ఇది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడైన తర్వాత సరిగ్గా 50 రోజులకి పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చింది. ఆ పెంతెకోస్తు అనే పండుగ దినమున పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడింది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అంటే ఒకటి బాప్తిస్మం, రెండవదిగా పరిశుద్ధాత్మ అనుభవం. నీవు నీ కుటుంబం రక్షించబడినట్టు భయభక్తులు గల వాడు చేయవలసింది ఏంటంటే నా కుటుంబం అంతా బాప్తిస్మం పొందాలి, రక్షణ పొందాలి. రెండవదిగా నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు వాళ్ళందరూ మేడగదిలో ఉండి ప్రార్థిస్తున్నప్పుడు బలమైన గాలి వంటి శబ్దం వారికి వినిపించి అగ్ని నాలుకలు విభాగింపబడి వారి మీద వ్రాలగా వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లు
పరిశుద్ధాత్మను మనం పొందాలి. పరిశుద్ధాత్మ అనుభవంలో చాలా విషయాలు మనం ధ్యానిస్తాం. ఒక మాట ఏంటంటే, పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు ఆ ఆత్మ తానే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షాన ఆయన ప్రార్థన చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మను పొందాడు అనే దానికి అనేక సూచనలు మనం చూస్తాం. దాంట్లో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు. దేని కొరకు పరిశుద్ధాత్ముడు అంటే ప్రార్థన చేయడానికి కోసం పరిశుద్ధాత్ముడు. యోబు ప్రతి ఉదయమున, పాత నిబంధన భక్తుడు, మన సాక్షి కాలంలో ఉన్న పాత నిబంధన భక్తుడు యోబు చరిత్ర మనం చూస్తే ప్రతి ఉదయమున లేచి తన పిల్లల కోసం ఆయన దహన బలులు అర్పించేవాడు. ప్రతి ఉదయమున ప్రార్థనను గురించిన భారం, ప్రార్థన గురించిన పట్టుదల. నీ పిల్లల గురించి నీవు వేకో మొదటి జామున లేచి నీ పిల్లల కోసం చేతులు చాపి, రేయి మొదటి జామున నీవు చేతులెత్తి నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? బిడ్డల కోసం దేవుని సెలవు వేడుకుంటున్నావా? కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందాలంటే ప్రార్థించడానికి కోసం. ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందిన వాళ్ళు ఉచ్చరింప శక్యము కానీ, మనం దాన్ని ఉచ్చరించలేమండి, ఉచ్చరించ శక్యము కానీ మూలుగులతో వారి యొక్క ప్రార్థన అనుభవాలు ఉంటాయి. యేసు ప్రభు భూమి మీద సంచరిస్తున్నప్పుడు కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ప్రార్థన చేశారంట. ఆమె మరి ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం? ధనవంతుడు ఉన్నాడండి, ఎక్కడ ప్రార్థన చేశాడు ఆయన? అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్ళి, అక్కడ ప్రభువా నా తండ్రి అయిన అబ్రహామా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, తండ్రి అయిన అబ్రహామా వాళ్ళు మారాలయ్యా, వాళ్ళు తెలుసుకోవాలయ్యా, వాళ్ళ రక్షణ పొందాలి. ఎక్కడ ప్రార్థించాలి? ఎప్పుడు ప్రార్థించాలి? ప్రార్థించడానికి సమయం ఇచ్చాడు, ప్రార్థిస్తున్నావా? ప్రార్థించడానికి అవకాశం ఇచ్చాడు, ప్రార్థిస్తున్నావా? ప్రార్థన వీరుడని పేరు పొందావు, ప్రార్థిస్తున్నావా? ప్రార్థన సమూహంలో ఉన్నావు, ప్రార్థిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమై విజ్ఞాపన చేస్తాడు. కనుక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుటుంబం కోసం ప్రేయర్ చేయండి, పిల్లల కోసం ప్రార్థించండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి, పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయండి, దైవ సేవకుల కోసం ప్రార్థించండి, సంఘాల కొరకు ప్రార్థించండి. ప్రార్థించడానికి ఒక సమయాన్ని కేటాయించండి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి మన సంపాదన కోసం లేకపోతే లోకం కోసం మనం ప్రయాసపడుతున్నాం, అండ్ మన తిండి కోసం, మన నిద్ర కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాం. దైవ కార్యాల కోసం సమయాన్ని కేటాయించండి. వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి ఒక పేపర్లో రాసుకొని వివరాలను కూడా రోజులో ఏదో ఒక సమయంలో 1 గంట సేపు, 1 అరగంట సేపు ప్రభుత్వంలో ప్రార్థించే ఆత్మ మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. శరీరాన్ని ఆస్వాదం చేసుకొనక అతిశయంతో కాకుండా విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఆమేన్. పరిసయ్యుడు దేవుని సన్నిధికి వచ్చి ఆయన బడాయి చెప్పుకోవడమే సరిపోయింది. పరిసయ్యుల ప్రార్థన కాదు, వచ్చిన కాడ నుండి ఆయన బడాయి చెప్పుకోవడమే సరిపోయింది. మనుషులతో చెప్పావు బడాయి, దేవుని కూడా బడాయిలు చెప్పాలా? నేను ఉపవసించాను, సరే దేవుడికి తెలీదా? పశ్చాత్తాపం లేదు, కన్నీళ్ళు లేదు, విజ్ఞాపన ఆత్మ లేదు, పావుల వలె మూలుగుతూ కన్నీళ్లతో ప్రార్థించే అనుభవాలు చాలామంది లేకపోవడం బాధాకరమైన విషయం. ఒక భయభక్తులు గలవాడు ఏం చేస్తారంటే 30 మూరలు రెడీ, 50 మూరలు రెడీ, 300 మూరలు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒకటి బాప్తిజానికి సాదృశ్యం, రెండవదిగా పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థనకు సాదృశ్యం. 300 అనేది వచ్చేసి హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. 300 దేవునితో నడిచే అనుభవం కూడా మనకు కావాలి. దేవునితో ఫెలోషిప్, దేవునితో సహవాసం, దేవునితో నడిచే అనుభవం, దేవుని ముఖమును చూచే అనుభవం, దేవునితో కలిసి అడుగులు వేసే అనుభవం. ఆమేన్. హల్లెలూయా. ఒక సహోదరి ఫోన్ చేసి, అన్నా
అసలు ఆయన ఫోన్ ఎత్తట్లేదన్నా, నాకు ఒకటే టెన్షన్గా ఉందన్నా, భయంగా ఉందని అంటుంటే, చేస్తాడులే మా ఫోన్ అంటే, అన్నా ఇప్పటికే 70 సార్లు చేశానన్నా. ఎన్నిసార్లు చేసిందంట? 70 సార్లు ఫోన్ చేశానన్నా, అస్సలు ఫోన్ కలవట్లేదన్నా, నాకు ఎందుకో భయంగా ఉందన్నా అంటుంది. ఏం కాదులేమ్మా, ఎక్కడికి వెళ్ళారంటే ఉదయాన్నే ఏదో పని మీద వెళ్ళాడన్నా, అసలు ఫోన్ ఎత్తియట్లేదన్నా, నాకు ఒకటే భయంగా ఉందన్నా. వెళ్ళి ఎంతసేపు అయిందమ్మా అంటే 2 గంటలు అయిందన్న. 2 గంటలు 70 సార్లు ఫోన్ చేసింది. మహానుభావురాలి. చేస్తాడులేమ్మా, ఎందుకు కంగారు పడుతావు అన్నా, నాకు భయంగా ఉందన్నా, అన్న కొంచెం కనుక్కోండన్నా, అన్న నాకు ఎవరు లేరన్నా, బోరని ఏడుస్తుంది. కనుక్కుందాంలేమ్మా, ఎక్కడికి వెళ్ళాడు, పనికి వెళ్ళాడా, అన్నతో పాటు ఎవరైనా వెళ్ళారా అని అంటే, ఎవరితో వెళ్ళాడో తెలియదన్నా, ఏమైందో తెలియదన్నా, ఒకటే భయంగా ఉందన్నా, అన్న నాకు ఎవరు లేరన్నా, బోరని ఏడుస్తూ ఉంది. సరే, ఆయన ఎక్కడ పని చేస్తాడు ఆ వివరాలను తెలుసుకొని, అక్కడ ఎవరైనా ఉన్నారని నేను కనుక్కొని, ఆ తర్వాత నాకు ఆయనతో పనిచేసి ఒక ఆయన ఉంటే మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి, బ్రదర్ ఎక్కడున్నారంటే పలానా చోట ఉన్నాను అని అంటే, పలానా వాళ్ళు ఉన్నారని అడిగితే, అన్న నేను అక్కడ లేనన్న, వేరే చోట ఉన్నాను అన్నారు. సరే, అక్కడ ఎవరైనా ఉన్నారా అంటే, మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిదో నెంబర్ చెప్తే అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి పలానా వాడు ఉన్నాడంటే ఉన్నాడని అన్నారు. ఏంటండి, ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్తే మళ్ళీ ఫోన్ ఇచ్చారు. బ్రదర్ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అంటే, పలానా అన్న పని మీద ఉన్నానన్న అన్నారు. అవునన్నా, 70 సార్లు ఫోన్ చేసిందంట అక్క, మరి నేను ఫోన్ తీయలేదంటే, అయ్యో ఛార్జింగ్ అయిపోయినట్టుందన్నా, పని మీద ఉన్నాను కదా, అక్కడెక్కడో పెట్టానన్నా, పిచ్చిది మీకు కూడా ఫోన్ చేసిందా అని చెప్పని అంటే, అర్జెంటుగా ఫోన్ తీసుకొని ఒకసారి మీ ఆవిడికి ఫోన్ చేయమంటే, అప్పుడు ఫోన్ చేసినట్టున్నాడండి. ఫోన్ చేస్తే అప్పుడు ఊపిరి పీల్చుకొని మళ్ళీ నాకు ఫోన్ చేసి, అన్న దేవుడిలాగా మీరు సహాయం చేశారు. ఏమైందమ్మా అంటే, ఫోన్ చేశానన్నా, పోయిన ప్రాణం తిరిగి వచ్చిందని అంటుంటే నాకు నవ్వు వచ్చింది. అసలు ఒక 2-3 అవర్స్లో అసలు 70 సార్లు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది అంటే, ఫోన్ తీయలేదంటే ఏదో కారణాలు ఉంటుంది కదా. సరే, ఆ రోజు రాలేదనుకోండి, అది వేరే విషయం. సరే, చిన్నపిల్లలో లేకపోతే ఆడపిల్లలు అంటే పర్వాలేదు, ఆయనకేమవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. రోజు పనికెళ్ళి వస్తున్నాడు కదా. అప్పుడు నేను అది విన్నప్పుడు నేను ఆలోచిస్తుంటే, తన భర్త 2 గంటల సేపు ఫోన్లో అందుబాటులోకి రాకపోతేనే భూమి ఆకాశాన్ని ఏకం చేసి ఆ మధ్య ఆకాశంలో నన్ను వేలాడదీసింది. ఏది? భర్త కోసం ఆమె అంత పరితపించింది కదా. అప్పుడు నేను అనుకున్నాను, మరి దేవునితో మనకున్న సహవాసం ఎలా ఉంది? ఆయనతో మాట్లాడి ఎంతకాలం అయింది? ఆయన కలలో కనిపించి ఎంతకాలం అయింది? ఆయన నీకు దర్శనమిచ్చి ఎంతకాలం అయింది? ప్రభు స్వరాన్ని విని ఎంతకాలం అయింది? ఆలోచించారా? 300 సంవత్సరాలు అంటే దేవునితో నడిచే అనుభవం. హల్లెలూయా. క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. ఒక క్షణమైన స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రతి అడుగు ప్రభుతోనే వేయాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. మరి అలాంటి ఒక సహవాసం మనకు ప్రభుతో ఉందా? ఆయన కనిపించి ఎంతకాలం అయింది? ఆయన నీతో మాట్లాడి ఎంతకాలం అయింది? ఒక భయభక్తులు గలవాడు ఓడను నిర్మించాలి. దాంట్లో బాప్తిస్మం అనుభవం, రెండోదిగా పరిశుద్ధాత్మ అనుభవం, మూడోదిగా యేసుతో నడిచే అనుభవం. దగ్గరగా ఉండి ఆయన వెంబడిస్తున్నావా? దూరంగా ఉండి వెంబడిస్తున్నావా? ఆయన ముఖమును నీకు చాటు చేస్తున్నాడా? దావీదు భక్తుడు అంటే, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు. నా సింహాసనాన్ని పోగొట్టొద్దు, నా సింహాసనాన్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా రాజ్యాన్ని కాపాడు, నా పరిపాలన కాపాడు మన కదా అని అడిగింది. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు. సింహాసనాలు, స్థానాలు, పదవులు, అధికారాలు ఉండొచ్చు, పోవచ్చు. నాకు అధికారం దాహం లేదు, పదవి వ్యామోహం లేదు, సింహాసనం మీద మక్కువ లేదు. నాకు కావలసింది నీవు ప్రభువా. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను తీసివేయొద్దు. దేవుడి దగ్గర అడిగింది కూడా ఏం తెలుసండి? ప్రభువా, నీ వాగ్దానం చేసినట్లు నా కుటుంబం, నీ దాసుడైన నాకు నీవిచ్చిన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించి. చెప్పండి కూడా మంది గట్టి గట్టి. హల్లెలూయా. నా పిల్లలు పిల్ల పాపలతో నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలి అని కాదు చేసిన ప్రార్థన, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి. ఇది చాలు.
నీ ప్రసన్నతను చూడాలి, ఆలయములో ధ్యానించాలి, నా జీవితకాలం అంతా నీ మందిలో నివసించాలని కోరుకుంటున్నాను. ఇది చాలు, ఒకే ఒక వరం చాలు. నా జీవితకాలం అంతా నీ మందిరంలో ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు తన జీవితంలో దేనైతే గొప్పగా భావించాడో, ఏదైతే లాభమని భావించాడో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచాడు. ఏదైతే పదవిని లాభం ఎంచాడా, లేకపోతే చదువుని లాభమని ఎంచాడా, డబ్బుని లాభమని ఎంచాడా, వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచి పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తం, నీ పునరుద్ధానపు శక్తి, నీ పునరుద్ధానపు రహస్యం నాకు తెలియాలి, నిన్ను తెలుసుకోవడానికి కోసం నేను సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచాను అంటారు పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్. దేవునితో నడిచి ఒక అద్భుతమైన అనుభవం ఉండాలి. ఆమేన్. అబీమెలెకు అనే ఒక రాజు ఉన్నాడండి. ఆయన ఒక తప్పు చేస్తుంటే వెంటనే వచ్చి అతను అడ్డగించాడు దేవుడు. ఆయన తప్పు చేయబోతుంటే ఒక తప్పుడు పనులు చేయబోతున్నాడు, వెంటనే దేవుడు అడ్డగించాడు. అడేం భక్తిపరుడేం కాదు, ఒక రాజు. అతని ద్వారా చెడు జరగకుండా దేవుడు అతను అడ్డుకున్నాడు. మరి ఆయనే అడ్డుకుంటే మరి నీవు దేవుని భక్తి, దైవభక్తి కలిగిన వాడు, నువ్వు వెళుతున్న మార్గం ఇది రైట్, ఇది రాంగ్ అని ప్రభు నీకు చెప్తున్నాడా? పప్పులు కాలేసి తప్పుడు పనులు చేసి ఆ తర్వాత వచ్చి కన్నీళ్ళు విడవడం కాదు, మనం అడుగులు తీసి అడుగు వేస్తుంటే, రే బాబు అలా కాదు, ఇలా, అట్లా కాదు, ఇట్లా తప్పు, అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు అని ఒక స్వరం వినబడుతుందా? ఆయన స్వరం నీ చెవులు వినబడుతుందా? ఆయన మాటలు నీ చెవులు వినబడుతుందా? ఆయన మార్గం నీకు స్పష్టంగా కనబడుతుందా? షారాయి దాసి అయిన హాగరు గర్వించి పారిపోతున్నప్పుడు దేవుడు ఆమెను అడ్డుకున్నాడు. షారాయి దాసి అయిన హాగరు, ఆమె పేరేంటండి? ఆమె పేరేంటి చెప్పండి? షారాయి దాసి అయిన హాగరు ఆమె పేరు. ఆమె పేరేంటి? ఆమె పేరేంటి? హాగరు అనొచ్చుగా. దేవుడు ఏమన్నాడు? షారాయి దాసి అయిన హాగరు అని ఎందుకు అన్నాడంటే ఆమె షారా యొక్క దాసి. మర్చిపోయింది ఆమె, నేను దాసి అనే సంగతిని మర్చిపోయింది. మనం ఎవరమో, మన స్థితి ఏంటో, మనల్ని దేవుడు ఏ గుంటల నుండి త్రవ్వాడో, ఏ బండల నుండి చెక్కాడో మర్చిపోతే ఎలా? మేలు పొందామని, మేలుతో తృప్తి పొందుతున్నామని, మంచి స్థాయిలో ప్రభు మనల్ని పెట్టాడని, మన ఏ గోతుల నుండి దేవుడు మనల్ని తీశాడు, ఏ గుంటల నుండి త్రవ్వాడు, ఏ బండల నుండి మనల్ని చెక్కాడు, మనం మర్చిపోతున్నప్పుడు హాగరు గుర్తు చేశాడు. షారాయి దాసి అయిన హాగరు అని ఎందుకు చెప్పాడంటే, అమ్మా నీకు ఒకవేళ గర్భఫలం వచ్చి ఉండొచ్చు, నీవు షారాయి దాసి అయిన హాగరు. ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు, వెళ్ళు, మరలా వెళ్ళి నీ యజమానుల దగ్గర నువ్వు అడిగిమణిగి ఉండమని దేవుడు ఆమెను అడ్డగించి ఆపి వెనక్కి పంపించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన ఒక హాగరికే దేవుడు అలా సహాయం చేయగలిగితే, అడ్డుకోగలిగితే, గర్భంతో ఉన్న ఆ హాగరు రోడ్డు మీద పడి ఉంటే ఆమె జీవితం ఏమై ఉండదో తెలీదు. దేవుడు ఆపి, అవివేకంగా ప్రవర్తిస్తుంటే, అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటే ఆపి, ఇది కాదమ్మా, నువ్వు వెళ్ళాలి, టైం ఉంది, నువ్వు బయటకు వచ్చేదానికి సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు నేనే బయటికి తీసుకొస్తాను, అప్పటి వరకు నువ్వు అణిగిమణిగి ఉండాలి, పెద్దలకు లోబడి ఉండాలి. మన దేవుని దాసులం. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని దాసులం, దేవుని దాసురాలు, దేవుని దాసుడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన దేవుని దాసులం అనే సంగతిని మర్చిపోకూడదు. మనకు నచ్చినట్లు మెచ్చినట్లు విచ్చలవిడిగా మనం ప్రవర్తించకూడదు. నేను ఒక దేవుని సేవకుడను, దేవుని దాసుడను అనే సంగతి నేను గుర్తుపెట్టుకోవాలి. అది దేవుడు హాగరుకు ఒక హాగర్నే దేవుడు ఏంటండి ఆలోచన చెప్పి వెనక పంపిస్తే, ఒక అబీమెలెకు రాజుకే దేవుడు ఆలోచన చెప్పి ఆ కుటుంబంలో నష్టం జరగకుండా ఆపగలిగితే, మరి మన కుటుంబాల్లో జరుగుతున్న నష్టాన్ని గురించి ఎందుకు దేవుడు బోధించలేకపోతున్నాడు? ఒకవేళ బోధించనా పెడచెవిని పెట్టి మనం వెళుతున్నామా? ఆయన స్పర్శ, ఆయన నడిపింపు, ఆయన స్వరం గుర్తించగలుగుతున్నామా? ఒక భయభక్తులు గలవాడైతే 30 అనగా బాప్తిస్మం, 50 అనగా పరిశుద్ధాత్మ ప్రార్థన, 300 అంటే దేవునితో నడిచే అనుభవం. ఈ అనుభవాలతో ఒక ఓడను నిర్మించుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రళయం వచ్చింది, భయం లేదు. జల ప్రళయం వచ్చింది, భయం లేదు. ఆ ఓడ మునిగిపోయే ప్రసక్తే లేదు, ప్రస్తావనే లేదు. గాలి వచ్చిన, వానలు వచ్చిన, వరదలు వచ్చిన మునిగిపోయే ప్రస్తావన లేదండి.
ఎక్కడికి వెళ్ళి చేరాలో అక్కడికి వెళ్ళి చేరింది, ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడింది. ఒక 8 మందితో సృష్టి కాపాడబడింది. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. 8 మందితో ఏంటండి మరలా సృష్టిని దేవుడు నూతనపరిచాడు. కనుక ప్రియులారా, భక్తులు ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు గలవాడు ఓడను నిర్మించుకుంటాడు.